భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మీనా రాశి జాతకులకు 2024వ సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఆగస్టు నెలలో వీరికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సూర్యుడు మీనా రాశి వారికి పంచమ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి మీకు శత్రువులు, అలాగే కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు, అలాగే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు, అలాగే మిమ్మల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు పెరిగిపోతారు. దీని వలన మీరు ఎక్కువగా స్ట్రెస్కి, ప్రెషర్కి లోన్ అవుతారు. కాబట్టి మీరు అన్ని సమయాలలో మీరు స్ట్రెస్కి, ప్రెషర్కి లోన్ అవ్వకుండా కామ్గా, కూల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే సూర్యుడు మీనా రాశి వారికి షష్టమ స్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం వలన సూర్యుడు శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు వారి శత్రువులపై విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు, మంచి పేరు గుర్తింపు పొందుతారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనా రాశి వారికి షష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు శుభ ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు అన్నింటిలో విజయాలు కలుగుతాయి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మీరు ఇతర రీసోర్సెస్ ద్వారా మీరు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతారు. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది. లగ్జరీగా జీవిస్తారు. డబ్బు, ఇన్కమ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనా రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో, లేదా రీసెర్చ్ చేసే డాక్టర్స్ కానీ, రీసెర్చ్ చేసే సైంటిస్ట్ ఉన్నారో, వారు చేసే రీసెర్చ్ లో వారు అనుకున్నది సాధిస్తారు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM వరకు ఈ శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనా రాశి వారికి శుక్రుడు షష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. ఇక్కడ శుక్రుని సంచారం వలన మీకు శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా, సున్నితంగా మాట్లాడండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా హుందాగా వ్యవహరించండి. లేదంటే మీకు ఇతరులతో వాదనలు పెరిగి గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 1:20 AM నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనా రాశి వారికి సప్తమ స్థానంలో నీచం చెంది సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు నీచంలో ఉండడం ద్వారా మీకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి జాతకులు మీ యొక్క మ్యారీడ్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి జాతకులు మీ యొక్క ప్రేమ వ్యవహారంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆ ప్రేమ వ్యవహారం ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనా రాశి వారికి కుజుడు తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు మీనా రాశి వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారికి ఉన్నటువంటి బ్రదర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి
వీరికి వారి బ్రదర్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే కుజుని వలన ఈ రాశి జాతకులకు వీరికి ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు మీనరాశి వారికి చతుర్థ భావంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీకు సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కి సంబంధించిన విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటి వలన మీకు ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గురువు సంచారం ద్వారా ఈ రాశి జాతకుల జీవితంలో ఛాలెంజెస్ అనేటివి బాగా పెరిగిపోతాయి. అంటే వీరికి ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వీరు చేసే బిజినెస్ బాగా స్లో అయిపోతుంది. అంటే బిజినెస్ అనేది డల్ అయిపోతుంది. అలాగే వీరికి ఫినాన్షియల్ గా ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీరికి ఫినాన్షియల్ గా ధన నష్టం, మనీ లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు మీ ఆఫీస్లో మీ బాస్తో కావచ్చు, లేదా మీ మేనేజర్తో కావచ్చు, లేదా మీకున్నటువంటి అన్నదమ్ములతో కావచ్చు ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రస్తావించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇక శనీశ్వర భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి వ్యయస్థానమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. తద్వారా మీనరాశి వారిపై ఏలినాటి శని ప్రభావం అయితే విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వలన ఈ రాశి జాతకులకు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇబ్బందులు కావచ్చు, లేదా వీరు చేస్తున్న జాబ్లో ఇబ్బందులు కావచ్చు, లేదా వీరు చేస్తున్నటువంటి బిజినెస్ లో ఆర్థిక నష్టాలు రావచ్చు. ఇలాంటి అనేక విషయాల వలన వీరికి ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వీరిని వెంటాడుతాయి. కాబట్టి వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావం వలన వీరికి సంబంధించినటువంటి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా వీరికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కాబట్టి వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుండి వెంటనే బయటపడాలి అని భావిస్తే, అనుకుంటే మీరు నన్ను సంప్రదించండి. దానికి తగిన రెమెడీస్ అనేటివి చెప్పడం జరుగుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తాడు. రాహు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా రాహు జన్మరాశిలో సంచారం చేస్తే ఆ రాశి జాతకులకు ఎక్కువగా అత్యాశ కావచ్చు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వలన వీరికి ఎక్కువగా లేనిపోని సమస్యలు అనేటివి వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ రాహు ప్రభావం వలన వీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వలన వారి లైఫ్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి ఈ రాశి జాతకులు రాహు ప్రభావానికి లోనవ్వకుండా అత్యాశ పూరితమైన, స్వార్థపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి, దురాశకు దూరంగా ఉండాలి. కాబట్టి ఈ రాశి జాతకులు డెసిషన్స్ తీసుకునేటప్పుడు స్వార్థంగా ఆలోచించకుండా, అత్యాశకు పోకుండా చాలా జాగ్రత్తగా, అలర్ట్ గా ఉండే డెసిషన్స్ తీసుకోవాలి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీనరాశి జాతకులకు కేతువు సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారి మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. అలాగే ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఈ రాశి జాతకులు మీ మ్యారేజ్ లైఫ్ లో మీ లైఫ్ పార్ట్నర్ తో మీరు ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా, మృదువుగా, హుందాగా వ్యవహరించాలి. లేదంటే అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధముగా గ్రహాలు మీన రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.